రాఘవ శాస్త్రి నమస్కారం అండి. మాది సూరారం కాలనీ, జీడిమెడ దగ్గర ఉంటుంది, మేడ్చల్ జిల్లా. నేను చూపోయే సమస్య మీకు చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాదాపుగా చాలా ఏళ్ల నుంచి ఇది కాశీలో గంగా ప్రవాహం ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ అది సముద్ర పొడుగున ప్రవహిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోడ్డు మీద, ఈ కాలనీలో మార్కెట్ రోడ్డులో 365 రోజులు దాదాపుగా 80% 90% ఇట్లా ప్రవహిస్తూనే ఉంటుంది. దీనికి మరి మున్సిపాలిటీ వాటరా, డ్రైనేజ్ వాటరా తెలియదు నాకు. మీరు ఎవరన్నా పట్టించుకుంటారేమో అని అధికారులకి విన్నపం. ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తూ మార్కెట్ రోడ్లో, ఇక్కడ కూరగాయల మార్కెట్, జనాలు విపరీతమైన రద్దీ, ఒక నిమిషం కూడా ఉండదు. స్కూల్ పిల్లలు, ఆటోలు, దీన్ని ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకున్నావు తెలియదు. ఇక్కడ కూరగాయల కొట్లు ఉంటాయి, మాంస కొట్లు ఉంటాయి, పూల కొట్లు ఉంటాయి. ఇది రామలీలా మైదానానికి ఎదురుగా ఉంటుంది. ఒక పక్కన చిన్న పోలీస్ స్టేషన్ లాంటిది కూడా ఉందేమో తెలియదు. ఇట్లా వచ్చి ఇక్కడ ఒక మహాసముద్రం ఉంది, ఆ సముద్రంలో కలిసిపోతుంది. ఇది దాదాపుగా వారానికి 4-5 రోజుల, లేకపోతే నెలకి 30 రోజుల తెలియదు. ఇట్లా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ గుంట ఉంది, రోడ్డు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొంతమంది పడ్డారు కూడా వెహికల్స్ మీద వస్తూ.
ఈ రోడ్డు ఇక్కడ దాకా ఇటు నుంచి అటు లెవెల్ ఎందుకు ఆపలేదో తెలియదు. మీరు ఎవరన్నా పెద్దవాడు అధికారులు ఆలోచించి దీనికి తగిన అది పైపుల లెవెల్ వల్ల వచ్చిందా, డ్రైనేజ్ కుంట వల్ల వచ్చిందా, అక్రమ నిర్మాణాల వల్ల వచ్చిందా మీరు ఆలోచించాలి.